మనం ఈ రోజంతా స్విమ్మింగ్ చేస్తూనే ఉందాం, భలే సరదాగా ఉంటుంది. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, నేను స్విమ్మింగ్ చేయను. మోటు, నువ్వు చల్లటి నీళ్ళని చూసి అలా భయపడకూడదు. నువ్వు ధైర్యస్తుడివి కదా. డాక్టర్ జట్కర్ రండి, మోటుని పట్టుకుని స్విమ్మింగ్ పూల్ లో పడేద్దాం. వద్దు ప్లీజ్, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. వద్దు. అరే మోటు, ఎందుకని అందరి సంతోషాలని పాడు చేస్తున్నావు? నువ్వు రావచ్చు కదా, నువ్వు లేకపోతే ఎవరికి సరదాగా లేదు. నేను ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటాను, మీరు వెళ్ళి స్విమ్మింగ్ చేయండి. ఓకే సరే పద మోటు, నువ్వు స్విమ్మింగ్ పూల్ లోకి దిగనక్కర్లేదు. అదిగో ఆ చైర్ లో కూర్చుని దూరం నుంచి చూద్దు గాని. అరే ఏం చేస్తున్నారు మీరు? ఆపండి ఆపండి పెద్దన్నయ్య, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఆ దేవుడి మీదొట్టు, ఈ రోజు నేను ఎలాగైనా సరే స్విమ్మింగ్ పూల్ లోకి దించే తీరుతాను. కాపాడండి, ఎవరైనా కాపాడండి, 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 ఎవరైనా ఆపండి, అయ్యో ప్లీజ్ ఆపండి, అయ్యో ఆపండి. 1 2 1 2 ఎంత ధైర్యం! లడ్డూలో ఉన్న నన్నే తోసేస్తావా? ఇది ఆడుకునే స్థలం అనుకున్నావా? నన్ను నీళ్ళలోకి తోసేస్తావా? నీకు చుక్కలు కనిపించేలా చేస్తానుండు. ఒక్కసారి నన్ను ఇలా చూడండి, వాళ్ళు బెల్ట్తో నన్ను కట్టేసి తోసేశారు. నన్నేం చేయమంటారు? దాక్కుందాం. జీవితంలో ఇంకెప్పుడు ఎవరితోనూ ఇలాంటి మజాకాలు చేయకండి. మోటు చూడు, నువ్వు వెళ్ళి ఆ పైనున్న డైవింగ్ బోర్డు దగ్గర కూర్చో. అక్కడి నుంచి మొత్తం చూడొచ్చు. అక్కడి నుంచి నిన్నెవరూ తొయ్యరు. అవును పదులు, ఇది చాలా మంచి ఐడియా. నేను ఇక్కడి నుంచి హాయిగా చూడొచ్చు, ఇక ఎవరి గురించి భయపడనక్కర్లేదు. కాపాడండి, పడిపోయేలాగా ఉన్నాను, ఎవరైనా వచ్చి కాపాడండి, పడిపోయేలాగా ఉన్నాను, కాపాడండి. ఇప్పుడు చూస్తాను మోటు పరిగెత్తుకుంటూ ఈ పూల్లోకి దిక్కుండా ఎలా ఉంటాడో. సువాసన, సమోసాలు, 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 సమోసాలు.
నేను ఈ మోటుని గెలవడం చాలా కష్టం. ప్రయత్నించాలి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, వినండి. ఓయ్ మోటు, నా ప్రాణ స్నేహితుడా, ఇక నేను బలవంతం చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఇదిగో చూడు, వాటర్ వార్మింగ్ గ్యాడ్జెట్. ఇది నీటిని వేడిగా చేస్తుంది. అప్పుడు నువ్వు ప్రశాంతంగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు మిత్రమా. ఆహా, నీళ్లు వేడిగా ఉంటే స్విమ్మింగ్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇప్పుడు నీళ్లు కాస్త వేడెక్కాయి. ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తే భలేగా ఉంటుంది. అరే పతులు, నువ్వు రా, చాలా మజాగా ఉంది. నాకు డాక్టర్ జట్కా గ్యాడ్జెట్స్ మీద ఎలాంటి నమ్మకము లేదు. ముందు ఆ గ్యాడ్జెట్ నీళ్ళలోంచి బయటకు తీయి, ఆ తర్వాత నేను లోపలికి వస్తాను. సరే, ఓకే. మిత్రమా, నీళ్లు చాలా వేడిగా అనిపిస్తున్నాయి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. అరే పెద్దనయ్య, నీళ్లు కాలిపోతున్నాయి. మండిపోయింది, కాలిపోయింది. అరే పెద్దనయ్య, ఒకసారి లోపలికి వెళ్ళి చూడు. అక్కడ స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు ఎంతగా వేడెక్కిపోయాయో. గుడ్డు వేసావంటే ఉడికిపోతుంది. టీ పొడి పంచదార వేసావంటే టీ అయిపోతుంది. వద్దు మిత్రమా, ఇలాంటి పని మాత్రం చేయకు. బతికి బయటపడ్డాను. మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇప్పుడు చూడు నీళ్ళు ఎలా ఉన్నాయో. కావాలంటే నీళ్ళు ఇప్పుడు మామూలుగానే ఉన్నాయి, నార్మల్ టెంపరేచర్. రండి, ఇప్పుడు మనం స్విమ్మింగ్ చేద్దాం. అవును, ఇప్పుడు సరిగ్గా సరిపోయింది. కానీ ఇప్పుడు నీళ్లు మళ్ళీ వేడెక్కాయంటే అప్పుడు చూడు పెద్దన్నయ్య. మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇది వాటర్ కూలింగ్ గ్యాడ్జెట్. నీళ్లు వేడెక్కే ప్రసక్తే లేదు. అరే పదులు, ఇప్పటికైనా రా, భలే మజా వస్తుందనుకో. డాక్టర్ జట్కా గారి గ్యాడ్జెట్ నీళ్లలో ఉన్నంత వరకు నేను బయటే ఉంటాను, లోపలికి దిగను. ఓకే, సరే పతులు, సరే, నీ ఇష్టం. కానీ ఇది వాటర్ కూలింగ్ గ్యాడ్జెట్ కదా, దీనివల్ల పొరపాట్లేం జరుగుతాయి. ఒకవేళ నీళ్లు గనక బాగా చల్లబడిపోతే నీళ్ళలోంచి బయటికి వచ్చేయచ్చు. అరే ఏంటి, నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయి. నీళ్ళు నీళ్ళింత చల్లగా ఎలా అవుతున్నాయి? పదండి, పారిపోదాం. నీళ్ళు ఇంకా చల్లగా అయిపోయేలా ఉన్నాయి. పారిపోదాం, రండి. పెద్దన్నయ్య, నీళ్లు గడ్డగట్టుకుపోయాయి. నేను మధ్యలో ఇందులో ఇరుక్కుపోయాను, కాపాడండి. మోటు, నా ప్రాణమిత్రుడా, సహోదరుడా, నువ్వేం కంగారు పడకు. దీన్ని వెంటనే సరి చేసేస్తాను మిత్రమా. పూలంతా ఐస్ లా మారిపోయింది. ఐస్ స్కేటింగ్ ఆడుతున్నావురా? పెద్దన్నయ్య, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నన్ను బయటికి తీ, లేదంటే అస్సలు బాగుండదు. డాక్టర్ జట్కా, త్వరగా మోటుని కాపాడండి. అందరూ ఆడుకోవడానికి అతనేమి ఆట వస్తువు కాదు. ఆటలు ఆపండి. పత్రు, కాసేపైనా పిల్లల్ని సరదాగా ఆడుకోనివ్వు. ఇప్పుడు నా వంతు. అరే మోటు, నీతో పిల్లలు అలా ఆడుకుంటున్నారు. సువాసన,
పారిపోండి. ఏ పిల్లలు, ఎవరైనా ఐస్ హాకీ ఆడుకోవాలనుకుంటున్నారా? అరే మనం ఇంత పెద్ద ఇల్లు ఎందుకు అద్దెకు తీసుకున్నావంటే కేవలం మీ బాబాయ్ కుబేర్ సింగ్ ని ఇంప్రెస్ చేయడం కోసమే. అయినా ఆయన్ని ఈ ఇంటికి పిలవకుండా ఉండాల్సింది. నువ్వు ఆయన్ని మన పాత ఇంటికే పిలిచి ఉండాల్సింది. అరే, ఈవేళ రేపు డబ్బును చూసే విలువిస్తున్నారు. మన కోటీశ్వరుడైన బాబాయ్ మనల్ని ఇలా కోటీశ్వరులాగా చూశాడంటే మనకు కాస్త గౌరవం ఇచ్చి మనల్ని మనుషుల్లా చూస్తాడు. ఎలా ఉన్నారు మోటు పతులు? నమస్తే బాబాయ్ గారు. నమస్తే. మేము బాగానే ఉన్నాము. నేను మిమ్మల్ని మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నువ్వు జీవితంలో చాలా ఎదిగిపోయావు. లగాయితూ మోటు పతులు, మీరు ఇక్కడికి ఎవరిని కలవడానికి వచ్చారు? నమస్తే సార్, నా పేరు గసిటే రామ్. నేను వీళ్ళ స్నేహితుడిని. రామ్, వెరీ సారీ. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేము బాబాయ్ గారితో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. ప్లీజ్. లగాయితూ నన్ను తోసేస్తారా? సరే, వెళ్తాను. హలో సార్, మీ బంగళా మాత్రం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చానా? సరే బాబాయ్ గారు, మిమ్మల్ని కలవడానికి నేను మళ్ళీ ఇంకో రోజు వస్తాను. అమ్మో, నడ్డి ఇరిగింది రోయ్. మోటు పతులు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చూస్తుంటే ఈ బంగ్లా మీది కాదనిపిస్తోంది. సారీ బాబాయ్ గారు, ఇదంతా మేము అద్దెకి తీసుకున్నాం. మిమ్మల్ని చూస్తే మీరేమో పెద్ద కోటీశ్వరులు, మేమేమో కూలిపోయేలాగున్న కాలిపోతున్న చిన్న ఇంట్లో ఉంటాం. మీరు చూశారంటే మమ్మల్ని నీచంగా అనుకుని మా మీద ఉన్న ప్రేమ గౌరవాలు తగ్గిపోతాయి అనిపించింది. మోటు, ఒక మనిషి గౌరవం డబ్బు మీద ఆధారపడి ఉండదు. వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు, వాటిని ఆచరించే విధానంపై ఆధారపడి ఉంటుంది. తప్పుడు పనులు చేసిన వాళ్ళకి గౌరవం దరిచేరదు. బాబాయ్, ఈ రోజుల్లో అందరూ తప్పు ఒప్పని చూడటం లేదు. కేవలం డబ్బు సంపాదించామా లేదా అని చూస్తున్నారు. అలాగా, అదా విషయం. అయితే ఈ బ్యాగ్ తీసుకోండి. ఇందులో 10 కోట్ల రూపాయలున్నాయి. మీరొక వారంలో వీటిని పూర్తిగా ఖర్చు పెట్టాలి. అప్పుడు అందరూ మిమ్మల్ని చూసి ఎంత గౌరవిస్తారో చూద్దాం. గుర్తుంచుకోండి, ఈ విషయం మీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. పైగా ఒక వారం లోపల పూర్తి డబ్బును ఖర్చు పెట్టాలి. లేదంటే మీరు ఎంత ఖర్చు పెట్టారో ఆ డబ్బు మొత్తం నాకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బాబాయ్ గారు. అదిరింది. ఈ రోజు నుంచి మనం నిజంగా కోటేశ్వరులు అయిపోయాం. అరే టీ కొట్టు బాబాయ్, ఈ రోజు నా కడుపు చెక్కలయ్యేలాగా సమోసాలు తినిపించు. అలాగా, కడుపు చెక్కలయ్యేలాగా? చూస్తుంటే మీకేదో లాటరీ తగిలినట్టుంది. ఇదిగో తిను. చాలు చాలు, చాలా తినేశాను, ఇంకేమీ తినలేను. ఎంత డబ్బు ఇమ్మంటావు? అరే
5,000 రూపాయలు ఇవ్వండి. అంతేనా? 5,000 రూపాయలేనా? అరే ఇంత చవకగా సమోసాలు అమ్ముతున్నావేంటి? అరే కాస్త రేటు పెంచి అమ్మవయ్యా. సరేలే, ఏం పర్వాలేదు. ఇదిగో 5 లక్షల రూపాయలు తీసుకో. అరే 5 లక్షలు ఎందుకు తీసుకోవాలి? మీ జాలి దయ నాకు అవసరం లేదు. నేను కష్టపడి సంపాదించుకునేవాడిని. నా 5,000 నాకు ఇవ్వండి చాలు. అరే టీ కొట్టు బాబాయ్, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఈ డబ్బు తీసుకుని నీ కొట్టును కొత్తగా పెద్దదిగా చేసుకో. తీసుకో, మా తరఫు నుంచి ఇదొక బహుమానం అనుకో బాబాయ్. తీసుకో. ఇదిగో నేను ఇచ్చే బహుమానం. నువ్వు నా చెయ్యొద్దు కాల్చావు. నేను నీకు డబ్బులే కదా ఇచ్చాను. అరే తమ్ముళ్ళు, మీరు తప్పకుండా ఏదో దొంగతనం చేసే ఉంటారు. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్తారా? చింగం గారిని పిలవమంటారా? పరిగెత్తు. పతులు, ఇప్పటికి కేవలం 5,000 రూపాయలే ఖర్చు పెట్టాం. పద మాల్లోకి వెళ్ళి షాపింగ్ చేద్దాం. మోటు 2 రోజుల నుంచి షాపింగ్ చేస్తూనే ఉన్నాం. 1,00,000 రూపాయలు కూడా మనం ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? చూస్తుంటే జనాలందరినీ పిలిచి డబ్బు పంచి పెట్టాలనిపిస్తోంది. అరే ఇంకా ఎంత షాపింగ్ చేస్తాం? సామాన్లు పెట్టుకోవడానికి ఇంట్లో చోటే లేదు. బ్యాంక్ లూటు చేసి వస్తున్నారా ఏమిటి? అరే లేదన్నయ్యా, మేం మామూలుగా షాపింగ్ చేసుకుని వస్తున్నాం అంతే. అరే బాక్స్ అన్నయ్య, ఇదిగో డబ్బు. కొత్త బాక్సింగ్ రింగ్ కట్టించుకో. కొత్త పంచింగ్ బ్యాగ్ కొనుక్కో. ఇదిగో. మీరు దొంగతనం చేసి వచ్చిందే కాకుండా అందులో నన్ను కూడా భాగస్వామి చేయాలనుకుంటున్నారా? చచ్చాం, మనం దొంగతనం చేసామనుకుంటున్నారు. ఏమిటి మీరు చేసిన పని? నేను కష్టపడి చేసిన దాన్ని మీరు నాశనం చేసేశారు. ఇదిగో పెద్దన్నయ్య, నీకు కావలసిన కొత్త సామాన్లు కొనుక్కో. అన్ని వసతులతో కొత్త ల్యాబ్ కట్టించుకో. ఏం కావాలో, ఎలా కావాలో, ఎక్కడ కావాలో తీసుకో. ఆ దేవుడి మీద ఒట్టు, ఈ డబ్బు నాకొద్దు. ఇంతకీ ఈ డబ్బుని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడైనా దొంగతనం చేశారా? డాక్టర్ జట్కా, మేము ఎక్కడా దొంగతనం చెయ్యలేదు. అయితే మీరు దోపిడీ చేశారా? మీరిచ్చే ఈ డబ్బు మాకేమీ అక్కర్లేదు. ముందెక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళమంటున్నాగా, వెళ్ళండి. మోటు పత్రు, సింగం గారు వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. పోయి గసిటే ముందు సింగం గారికి ఫోన్ చేయి. త్వరగా రమ్మని చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు పదులు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ డబ్బంతా మనం ఖర్చు పెట్టగలమా లేదా? ఐడియా సర్జీ. ఖర్చు కాకపోతే ఏమిటి, దొంగిలించబడొచ్చు కదా. అరే టికెట్ బాబాయ్, నీకు ఎప్పుడైనా 1,00,000, 2,00,000, 10,00,000 కావాలంటే మాకు ఫోన్ కొట్టు, మేము వచ్చేస్తాం. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం. 1,00,000, 2,00,000, 10 లక్షలు. అసలు వీళ్ళ దగ్గర ఎంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? జానన్నయ్య, నాకు తెలీదు, కానీ నిన్నటి నుంచి ఆ డబ్బులు బ్యాగులు పట్టుకు తిరుగుతున్నారు. జాన్ వచ్చేస్తున్నాడు. మనం త్వరగా నిద్రపోదాం. జాన్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనం బాబాయ్తో చెబుదాం ఆ డబ్బంతా దొంగిలించబడింది అని. కిటికీలు తెరిచిపెట్టి ఇంత డబ్బు బ్యాగులో పెట్టి దాన్ని టేబుల్ మీద పెట్టి నిద్రపోతున్నారు. అంటే దీనిలో ఏదో గోలుమాలు ఉంది అన్నమాట. బ్యాగ్ను దొంగిలించండి, మిమ్మల్ని ఎవరూ పట్టుకునేది లేదు. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. ఎవరూ పట్టుకునేది లేదు, తీసుకెళ్ళు అని వినిపించింది. ఇప్పుడు వినిపించింది. కానీ ఎవరు మాట్లాడుతున్నది? జాన్ను పట్టుకోవడం డిఫికల్ట్ మాత్రమే కాదు, ఇంపాసిబుల్. పరిగెత్తండి. అరే, ఆగండి, ఆగండి. ఆగు, ఆగు. ఈ బ్యాగ్ జాన్, దొంగిలించి తీసుకెళ్ళండి. ఆగండి. జాన్. జాన్.
జాన్, ఆగండి, ఆగండి. జాన్, ఆగు, ఆగండి. మీకే చెప్పేది. ఆగండి. జాన్, జాన్, ఇదిగో ఈ బ్యాగ్ తీసుకుని వెళ్ళి జాన్. నాకేమీ అక్కర్లేదు. దొంగతనం చేయమని చెప్తున్నావు, నీకు సిగ్గుగా లేదా? జాన్! అరే తీసుకువెళ్ళండి ప్లీజ్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే చింగం గారిని పిలుస్తాను. చింగం గారిని పిలవాల్సిన అవసరమేమీ లేదు. డోంట్ వరీ జాన్. డాక్టర్ జట్కా నాకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పారు. కానీ అప్పుడు నేను ఈ ఊళ్ళో నేను బయటికి వెళ్ళాను. మోటు పత్లు, యు ఆర్ అండర్ అరెస్ట్. అరే పదులు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. డబ్బు ఖర్చు పెట్టాలన్న తపంలో మనం జైల్లో పడేలా ఉన్నాం. పారిపోదాం. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. నా డైలాగ్ ఉపయోగించావంటే నేను నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను. మోటు పత్లు ఆగండి. ఓయ్ మోటు పత్రు, ఆగండి తమ్ముళ్ళు. పారిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. మీరెక్కడికి తప్పించుకుని పోలేరు. అరే మనం మన డబ్బు తీసుకుని వెళ్తున్నాం. వీళ్ళందరూ దొంగల్ని పట్టుకున్నట్టు మనల్ని చేజ్ చేస్తూ వస్తున్నారు. అరే దీనికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. వాళ్ళకి మనం అసలు నిజం ఏమిటో చెప్పేద్దాం. ఏంటి ఇంకా రూమ్ చేసిన పని? ఇప్పుడు అర్థమైందా మోటు? గౌరవం డబ్బుతో రాదు, మంచి పనులు చేయడం వల్ల వస్తుంది. జనం అందరూ నువ్వు దోపిడీ చేసి ఈ డబ్బు సంపాదించావనుకున్నారు. అందరికీ నీ మీద గౌరవం మారిపోయింది. ఎందుకో అర్థమైందా లేదా? అర్థమైంది బాబాయ్ గారు, మొత్తం అర్థమైంది. అరే బాబాయ్ గారు, మేమెప్పుడు మంచి పనులే చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు చెడ్డ పనులు ఏమీ చేయలేదు. ఇప్పుడు సమోసాలుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. చాలా ఆకలిస్తోంది.